హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి శ్రీకాళహస్తిలో మార్నింగ్ 11:30 అయి ఉంటుంది. మేము చేరేలోపు అక్కడికి ఇంక ఎంట్రన్స్లోనే ఈ విధంగా బొట్టు పెట్టించినాము. నానికి, మా ఆయనకి, నా మరిదికి, మా మామ అందరు పెట్టించుకున్నారు. ఇంకా ఎంట్రన్స్లోనే సెల్ లాకర్లో పెట్టేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి రాహుకేతు పూజలు చేయించుకున్నాము. ఈచ్ కపుల్కి వచ్చేసి 750 రూపీస్ అలా ముగ్గురం చేయించుకున్నాము. అది రాహుకేతు పూజలు అయిపోయిన తర్వాత మనల్ని వచ్చేసి 50 రూపీస్ లైన్లోనేమో పంపిస్తారు. ఇంకా అమ్మవార్లను అందరినీ దర్శనం చేసుకున్న తర్వాత అన్నప్రసాదం చేసుకున్న తర్వాత రిటర్న్లో వచ్చేసి టీ తాగేసి ఇంకా ఇప్పుడు మనం ఒంటిమిట్టకు చేరుకున్నాము. ఇక్కడికి వచ్చేలోపు నైట్ 8:30 అట్లా ఉంటుంది. ఇక్కడ కూడా మంచిగా దర్శనం చేసుకొని రాములవారి దర్శనం, ఆంజనేయ స్వామి దర్శనం, అందరి దర్శనాలు అయిన తర్వాత ఇంకా ప్రసాదం తీసుకొని అలాగే మేము కూడా ప్రసాదం తీసుకునేటివి ఇక్కడే కొద్దిగా తినేసి ఇంకా తర్వాత ఆవులు ఉంటే ఆవులకు కూడా పెట్టేసి ఇంకా బయలుదేరినాం ఫ్రెండ్స్. ఇటు నుంచి బయలుదేరేలోపు ఊరికి చేరేలోపు 12:30 అయి ఉంటుంది. ఇంకా మార్నింగ్ లేసేలోపు లేట్ అయిపోయింది. ఇంకా మా అత్తమ్మనే ముగ్గు కూడా పెట్టేసినారు. ఇంకా తర్వాత మేము ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి పూజ చేసుకున్నాము. ఇంకా తీసుకొచ్చింటాం కదా మనం లడ్డు ప్రసాదాలన్నీ తిరుమల నుంచి, శ్రీకాళహస్తి నుంచి, కాణిపాకం నుంచి ఇంకా అన్నీ దేవుడి ముందర పెట్టేసి ఇంకా ఈ విధంగా పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఇంకా నైవేద్యం చేసి ఆ రోజు కుడుములు, అన్నం పప్పు, వంకాయ కర్రీ, రసము ఇంకా ఇవన్నీ చేసేసి మార్నింగే ఇంకా నైవేద్యం అంతా అయినాక మేము భోజనం చేసి ఇంకా బయలుదేరినాం ఫ్రెండ్స్. ఇంకా కర్నూలుకి ఇంకా మధ్యలో షాప్ చూసుకోవాలి కదా నందికొట్కూరులో. ఫస్ట్ నందికొట్కూరుకి వెళ్ళి షాప్ చూసుకున్నాము. నందికొట్కూరులో మన షాప్ చూసుకున్న తర్వాత ఇంకా కర్నూలుకి చేరేలోపు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయింది ఫ్రెండ్స్. ఇంకా అత్తనే చిత్రాన్నం ఇంకా కుడుములు అవన్నీ పెట్టించినారు. తర్వాత అక్కడ భోజనం చేసి ఈ టైంలోనే మా తమ్ముడు మరదలు కూడా వచ్చినారు. అంటే మామ మద్దిలేటి స్వామికి మా బాబాయ్ వాళ్ళు చేస్తుంటే మద్దిలేటి స్వామిలో దర్శనం చేసుకోవాలని వచ్చినారు. ఇంకా అట్లా వాళ్ళు కూడా కలిసినారు. తమ్ముడు మరదలు అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసినాము. ఒక రోజేలేండి. ఇక్కడ మా మేనత్త, మా నాన్నకి అక్క ఉంది. ఇంకా ఈ విధంగా సండే రోజు మళ్ళీ మా మామ వచ్చినారు హైదరాబాద్కి వెళ్ళాలనేసి వీళ్ళతో పాటే. అక్కడ తాత వాళ్ళు బల్కంపేట ఎల్లమ్మ దేవతకు చేస్తున్నారు. అందువల్ల మా మామ కూడా జాయిన్ అయ్యిండు. ఇంకా అందరు కలిసి నా తమ్ముడు, నా మరిది, మా మామ అందరు కలిసి వెళ్ళినారు ఫ్రెండ్స్ హైదరాబాద్కి.